అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం క్రియేట్ చేసిన టీచర్ రూపారెడ్డి హత్య కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకీ లభించకపోవడంతో కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. అయితే ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలో దిగిన 3 ప్రత్యేక బృందాలు ప్రతి చిన్న క్లూను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అయితే డే 1 దొరికిన సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఈ ఊరి చివర చింత చెట్టు కింద దొరికిన గ్లౌజుల వరకు ప్రతిదాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అండ్ ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపుగా 120 మందికి పైగా అనుమానితులు విచారించగా రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా గత 3 రోజులుగా ప్రశ్నిస్తూ ఆయనకు చెందిన రెండు మొబైల్ ఫోన్స్ కావచ్చు అండ్ ఒక ల్యాప్టాప్ని కూడా అఫీషియల్ సీజ్ చేశారు. పోలీస్ క్వార్టర్స్ సమీపంలోనే ఈ ఘోరం జరగడం నిజంగా దుండగులు రూపారెడ్డి తలపై 2 సార్లు అండ్ శరీరంపై దాదాపు ఆల్మోస్ట్ 30 కత్తిపోట్లు అంత కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ దారుణం ప్రొఫెషనల్ కిల్లర్స్ పని అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భర్త విచారణ చాలా కీలక ట్విస్ట్ రేపుతుంది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు ఆ రెడ్ టీషర్ట్ ధరించి ముఖానికి మాస్క్ అండ్ చేతులకు గ్లౌజులు వేసుకున్న ఒక అనుమానిత వ్యక్తి 6 అడుగుల గోడ దూకి కిచెన్ డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్ళినట్టు గుర్తించారు. స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న రూపారెడ్డిని టార్గెట్ చేసిన ఆ వ్యక్తి హత్య తర్వాత వెనుక వైపు నుంచి పారిపోయినట్లుగా గుర్తించారు పోలీసులు. రూపారెడ్డి మొబైల్ ఫోన్ మాయం కావడం కేసులో మిస్టరీని మరింత పెంచుతోంది. దీంతో ఆమె కాల్ డేటాను రికార్డ్స్ ఆధారంగా పోలీసులు డేటాను సేకరిస్తున్నారు. అండ్ స్కూల్ పార్ట్నర్స్ సిబ్బందితో పాటు గతంలో ఆ పాఠశాలలో చదివిన పాత విద్యార్థులను పాత కక్షలో ఉన్నవారిని కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో లోతైన కుట్ర దాగి ఉన్నట్లు కూడా భావిస్తుండగా త్వరలోనే నిందితులు అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక రూపారెడ్డి కేసులో కీలక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. భర్తని 3 రోజులుగా విచారిస్తుంటే డే 1 అతను ఎలాంటి దొంగతనం అయితే 4-5 రోజులుగా రూపారెడ్డి హత్య జరిగిన తర్వాత ఆవిడ హ్యాండ్ బ్యాగ్లోని ₹1,00,000 క్యాష్ని చంపిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తుకెళ్లారు అని చెప్పి భర్తే చెప్పాడు. ఆల్మోస్ట్ ఆవిడ స్కూల్ నుంచి బయలుదేరి ఈవినింగ్ 5:30కి ఇంటికి రావడం, ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఆ ఫ్రెండ్స్ ఎవరనేది కూడా ఇప్పటిదాకా భర్త రాజేందర్ రెడ్డి చెప్పలేదు. ఇప్పుడు 3 రోజుల విచారణలో భాగంగా భర్తని పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే డే 1 నాకు ఆ దొంగతనం జరగలేదని చెప్పాడు. ఆ ₹1,00,000 కూడా అసలు అది పెద్ద మ్యాటర్ కాదు, డబ్బులు పోయాయనే విషయం నాకు తెలీదు అని చెప్పాడు. అండ్ డే 2 అయితే మరి మీడియాలో వచ్చిన కథనాలు చూసారా లేదంటే ఇంకేదన్నా జరిగిందా, కొడుకు తండ్రి ఏదన్నా మాట్లాడుకున్నారా ఏంటో తెలియదు కానీ సరిగ్గా 2వ రోజు విచారణలో పోలీసులకి ఆ ₹1,00,000 డబ్బులు పోయే దొంగతనం జరిగిన మాట వాస్తవం ఏం చెప్పాడు. అండ్ 3వ రోజు విచారణలో ఆవిడ ఫోన్కి నాకు సంబంధం ఏంటి, అసలు ఆవిడకి నేను ఫోనే చేయలేదు కదా. ఈ ఇంటి ఎవరైతే వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే కనీసం రూపారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళకి చేశాను. అండ్ వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళే సాహసం చేయకపోతే ఇంటి పక్కన ఉన్న స్థానికులకి ఆ ఇంటి పొరుగింటి వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఒకసారి రూపారెడ్డి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి పోలీసులకి అంటే యాజ్ టీజ్గా సేమ్ స్క్రిప్ట్ భర్త రాజేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అసలు భర్త ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? ఫస్ట్ ఏమో దొంగతనం జరగలేదని, రెండోసారి ఏమో దొంగతనం జరిగిందని, అండ్ ఆవిడ ఫోన్కు సంబంధించి అసలు నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికే అంటే పొంతం లేని సమాధానం చెప్పడంతో ఆల్మోస్ట్ ఇప్పటికే ఈ కేసులో ఆ స్కూల్ చుట్టుపక్కల వాళ్ళ పార్ట్నర్స్ కావచ్చు, లేదంటే గతంలో వీళ్ళు చేసిన బిజినెస్ల విషయంలో కావచ్చు, ఎందుకంటే భర్త రాజేందర్ రెడ్డి ఒక రియాల్టర్. దానికి సంబంధించి ఏదన్నా ఒక్క క్లూ అంటే భార్య భర్త మధ్య, భార్య రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి మధ్య ఏదన్నా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పరంగా ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేకపోతే భార్య రూపారెడ్డి ఎవరితోనో మాట్లాడుతున్నారనా, లేదంటే ఇంకేదన్నా అంటే ఒక్క చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా నీట్గా ప్లాన్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో భర్త పొంతం లేని సమాధానాలు చెప్తుండడంతో ఇటు పోలీసులకి అనుమానం కలుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా సరే ఆయన చెప్పే స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే స్క్రిప్ట్ని డే 1, డే 2, డే 3 చెప్పినా పోలీసులు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అంటే ఒకటే చెప్తున్నాడులే ఎంత మాట్లాడినా అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇది కాకి సినిమాలో బేగుణా సాబ్ అని ఉంటారు కదా, అంటే నేను నిర్దోషిని సార్, వాడిని ఎంత టార్చర్ పెట్టినా సరే పోలీసులు 3rd డిగ్రీ ఇచ్చినా సరే
ఎంత లిటరల్గా ఎంత టార్చర్ పెట్టినా సరే లాస్ట్కి వాడు చెప్పేది ఏంటంటే కనీసం ఒక 50 నుంచి 100 సార్లు మే భేగుణా సాబ్ మే భేగుణా సాబ్ నేను నిర్దోషిని సార్ అని చెప్తాడు. సో ఇలాంటి నేపథ్యంలో భర్త రూపారెడ్డి ఆవిడ ఫోన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు? అంటే ఇక్కడ భర్త రాజేందర్ రెడ్డి ఆ రోజున సరిగ్గా ఏదైతే ఆ రూపారెడ్డి హత్య జరిగిన రోజున సరిగ్గా ఈవినింగ్ 5:30 నా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి స్కూల్ నుంచి కొండమల్లేపల్లికి వచ్చింది కదా, మరి ఆ నల్గొండకి మనవడు ఎందుకు రాలేదు, భర్త రాజేందర్ రెడ్డి ఎందుకు రాలేదు, అండ్ కొడుకుని చూసిన తర్వాత హైదరాబాద్లోనే ఎందుకు స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది? అది పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగిందా, లేదంటే అనుకోకుండా జరిగిందా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వీకెండ్ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళారు, చూడటానికి వెళ్ళారు, మాట్లాడారు. మళ్ళీ ఆవిడ ఒకటే నల్గొండ రావటం, అండ్ నల్గొండ నుంచి మళ్ళీ ఆవిడ కొండమల్లేపల్లికి రావడం, ఇవన్నీ కూడా చాలా అంటే ఫాస్ట్గా జరిగిపోయాయి. ఇక్కడ భర్త ప్రమేయం లేదు. ఎందుకంటే అసలు అంటే ఇంటి పక్కన వాళ్ళు స్థానికులు కావచ్చు, వీళ్ళ బంధువులు కావచ్చు, అండ్ యాజ్ ఎ రియాల్టర్గా ఉన్న రాజేందర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. సో భార్యని వదిలిపెట్టి ఉండడు అని చాలా కరాఖండిగా చాలా గట్టిగా చెప్తున్నారు. సో ఎవరు మాట్లాడినా కూడా మరి అలాంటి వ్యక్తి ఆవిడ చనిపోయే టైంలో ఏదైతే ఆ రెడ్ టీ షర్ట్ ధరించి ఉన్న వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి ఆ బాడీ పైన కసా పొడిసి అరుస్తున్నా కానీ నోట్లో ఆ యొక్క క్లాత్స్ పెట్టి అంత దారుణంగా ఈ ఘాతుకం జరిగిన తర్వాత సో కనీసం ఆ భర్త రాజేందర్ రెడ్డి కళల్లో కనీసం ఒక పశ్చాత్తాపమో లేకపోతే అంటే హత్య ఆయనే చేశాడని కన్ఫర్మ్ చేయడం కాదు, కానీ అంటే 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, అండ్ ఇన్నాళ్ళు ఎలాంటి గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి వ్యక్తి మరి భార్య చనిపోతే అతనిలో ఆ బాధ ఎందుకు కనిపించలేదని చెప్పి కూడా ఇటు ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ వాళ్ళ బంధువులు కావచ్చు, అండ్ స్థానికులు కావచ్చు, వీళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వాళ్ళ ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఆ గొడవలు మరి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించేనా, ఆ ఆర్థిక లావాదేవీల్లో నిజంగా ఏమన్నా గొడవలు ఉంటే ఇంకా భార్య రూపారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అంటే కొంచెం పక్కకు జరిపేస్తే ఆవిడని సేఫ్గా పక్కకు జరిపేస్తే సో లూప్ లైన్లో ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్గా వీళ్ళే చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికే స్టిక్ ఆన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి రూపారెడ్డిని ఎవరు చంపారు? నిజంగా ఇప్పుడు ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చిందో రెడ్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి వాళ్ళ ఇంటి వెనక నుంచి రావడం, అండ్ ఆవిడని పొడి చేసి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్న ఆ డబ్బులు తీసుకొని వెళ్తున్నటువంటి విజువల్ చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. మరి వీళ్ళని భర్తే అరేంజ్ చేశాడా, లేదంటే ఆ రోజున ఆయన లేకపోవడానికి అసలు కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆల్మోస్ట్ 200 మందికి పైగా అనుమానితుల్ని ఏదైతే ఆ ఏరియాలో ఉంటారో లేకపోతే బయట నుంచి అంటే ప్రీ ప్లాన్డ్గా మర్డర్, అండ్ అంటే ఆల్మోస్ట్ బాడీపై 30 కత్తిపోట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే ఇలాంటివి చేయగలడు. దెర్ ఈజ్ నో ఛాన్స్ అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, అంత గమ్మున సాహసం చేయలేరు. సరే చంపేస్తే డైరెక్ట్గా ఒక కత్తిపోటుతో 2 కత్తిపోట్లు చేయొచ్చు, కానీ బాడీ పైన 30 కత్తిపోట్లు ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్. సో ఒక హై ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే దీన్ని ఇలా ట్యాకిల్ చేయగలడు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అతన్ని పురమాయించింది ఎవరు? ఊరి చివర ఎక్కడో చింత చెట్టు కింద వెళ్ళి గ్లౌజులు పడేయాల్సిన అవసరం ఉంది. దట్టు అవి రక్తపు గ్లౌజులు, అంటే ఆల్మోస్ట్ అన్ని కత్తిపోట్లు పొడిచిన తర్వాత ఆ రక్తపు మరకలు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆ గ్లౌజుల్ని అక్కడే ఎందుకు పడేయాలి? నిజంగా ఒకవేళ కనుక అంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి చేశారు, సో బయట వాళ్ళు వచ్చి ఈ రూపారెడ్డిని హత్య చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి ఊళ్ళో వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేయలేదు అని అనుకోవడానిక, లేదంటే ఇటు భర్తకి సంబంధం లేదు అని చెప్పి అంటే అంటే ఇక డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే ఏది ఎటు వెళ్తుందో అర్థం కానట్టు సిచ్యువేషన్. ఇప్పటిదాకా కేవలం ఒక ఇన్నోసెంట్ ఆవిడకి ఎవరితో కూడా బేసిక్గా గొడవలు లేవు, స్కూల్ చూసుకుంటారు, ఇటు ఫ్యామిలీ, కొడుకుతో ఫోన్ మాట్లాడటం, వాళ్ళ అమ్మలతో ఫోన్ మాట్లాడటం, ఇంతవరకే. ఎంత ఇన్నోసెంట్గా ఉండే రూపారెడ్డిని అంత కిరాతకంగా అరుస్తున్నా కూడా వదలకుండా పేగులు బయటికి తీసి మరి ఆవిడని అనంతలోకాలకి పంపించాల్సిన అవసరం, అంటే అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు
భర్త యొక్క మూడో రోజు విచారణ తర్వాత పోలీసులకి మెంటల్ ఎక్కిపోయే ఒక క్లూ దొరికిందని చెప్పాలి. ఎందుకంటే భర్త పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. అసలు ఫోన్ గురించి మాట్లాడట్లేదు. అండ్ దొంగతనం ఎలా జరిగింది ఏంటంటే దాని గురించి స్కిప్ చేస్తున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో భర్తపై పోలీసులు అంటే అతనే చేశాడు, లేదంటే అతను చేయించాడు. సో ఇప్పటికే అతని ఫోన్‌ని గానీ, అతని ల్యాప్‌టాప్‌ని గానీ అండ్ అతని దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ సీజ్ చేశారు. సో లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది ఏంటనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ మరి ఆవిడ ఫోన్‌లో ఏముందనేది చూద్దామన్నా కూడా ఆవిడ ఫోన్ మిస్ అవ్వడం జరిగింది. మరి ఆ ఫోన్ ఎప్పుడు దొరుకుతది? అంటే లాస్ట్ సిగ్నల్ ఎక్కడికి వెళ్ళింది? ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ఒకవేళ ఆవిడ మెయిల్ ఐడీ దొరికినా సో ఆ మెయిల్ ఐడీ త్రూగా ఎందుకంటే వాళ్ళ కొడుకుని కూడా ఇప్పుడు విచారించే అవకాశం ఉంది. సో వాళ్ళ కొడుకు మెయిల్ ఐడీ వాడుతుందని పోలీసులు చెప్తున్న పరిస్థితి. అంటే ఒక చిన్న క్లూ దొరికింది పోలీసులకి. ఒకవేళ ఆ మెయిల్ ఐడీ తీసుకుంటే ఈస్ దేర్ ఎనీ చాట్స్? ఈస్ దేర్ ఎనీ పిక్స్ ఆర్ సంథింగ్? ఈస్ దేర్ ఎనీ కాన్వర్జేషన్స్? వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. సో ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.